ఒక్క మాటలో చెప్పాలంటే ఈటెల రాజేందర్ గారి గురించి మీరేం చెప్తారు? ఒకటే సెంటెన్స్ చెప్పాలా? ఇంత మంచి పేరు ఒక రాజకీయ నాయకునికి ఉంటే చచ్చిపోవచ్చు. ఒకటే సెంటెన్స్లు చెప్తున్నా, హ్యాపీగా నిద్రలో జారుకొని పైలోకానికి వెళ్ళిపోవచ్చు. మనం వెళ్ళినాక ఎంతోమంది ప్రజలు ఇలా మనల్ని ఇక్కడ గుర్తుపెట్టుకుని అది చాలు జీవితానికి. హుజూరాబాద్ నియోజకవర్గంలో హోరాహోరీగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒక్కొక్క ప్రాంతం నుంచి వచ్చి ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్నారు. కోరుట్ల నుంచి వచ్చిన డాక్టర్ వెంకట్ ఉన్నారు. వెంకట్ గారు, మీ ప్రచార అనుభవాలు ఎలా ఉన్నాయి? దాదాపుగా మేము కోరుట్ల నియోజకవర్గం నుంచి 50 మంది మండల నాయకులు, మండల ప్రెసిడెంట్లు అందరూ కలిసి ఇక్కడికి వచ్చాము. 20 రోజులైంది మేము ఇక్కడికి వచ్చి ప్రచార కార్యక్రమాలు మాకు ఇచ్చిన బూతులో మేము పనిచేస్తూ మిగతా టైంలో కూడా వేరే ప్రాంతంలో కూడా వెళ్ళడం జరిగింది. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక మనిషిగా ఇంతకంటే సక్సెస్ నాయకుడికి ఇంకా లైఫ్లో ఉండదు. చాలామంది అనుభవాలు మేము చూస్తూ ఉన్నాం ప్రచారం చేస్తుంటే. ఒక రిక్షా పుల్లర్ మాట్లాడే విధానం, ఒక పూలు అమ్ముకునే తల్లి మాట్లాడే విధానం, రోడ్డు మీద పండ్లు అమ్ముకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, ప్రతి అన్న మా హృదయంలో రాజేందర్ అన్న ఉన్నాడు అన్న, ఎవ్వడు తీసేయలేడు మమ్మల్ని, మా హృదయంలో రాజేందర్ అన్న ఉన్నాడు అంటున్నాడు. ఒక్కొక్కరు నిన్న ఒక రిక్షా పుల్లర్ ఆయన అనుభవాన్ని చెప్తుంటే మేమే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి. అన్న ఈరోజు మస్తు మంది వస్తున్నారని ఇక్కడికి, కానీ రేపు నేను చచ్చిపోతే నాకు 5,000 ఇచ్చి నా బాడీని కాల్ చేసేది మా రాజేందర్ అన్న అని అంటున్నాడు ఆయన. అట్లాంటి అనుభవాలు ఇక్కడ ఉన్నాయి. ఒక పూలు అమ్మే అమ్మ దగ్గరికి వెళ్తే, అన్న మేము దళితులం, మాకు దళిత బంధు వచ్చింది, కానీ ఈసారి రాజేందర్ అన్నని గెలిపిస్తామన్నా, నెక్స్ట్ టైం మేము కేసీఆర్కి వేస్తాం. ఎందుకు తల్లి, నువ్వెందుకు రాజేందర్ అన్నకి ఏదలుచుకున్నావు అని అడుగుతామే. అన్న రాజేందర్ అన్న గెలిస్తే ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా సేవ చేస్తారు. రాజేందర్ అన్న గుట్ట ఓడిపోతే రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులందరూ డబ్బు మీద పడతారు, మమ్మల్ని దోసుకుంటారు, లాస్ట్కి వచ్చి మళ్ళీ పైసలు వంచి గెలుస్తారన్న. ఈ రాష్ట్ర రాజకీయం మారాలంటే ఈరోజు రాజేందర్ అన్న గెలాలా, మంచితనం గెలాలా, సేవ గెలాలంటున్నది. ఇలా దళిత బంధు తీసుకున్న ఒక మహిళకు, ఊర్లో ఉన్న మహిళకు అంత చైతన్యం ఉందా? ఇక్కడ చాలా చైతన్యం ఉంది. నిజంగా కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. చాలామంది ఇక్కడ మహిళలు కానీ యువకులు కానీ ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఎంత చైతన్యం అందిందంటే, మేము నా క్లాస్మేట్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళకు కొంత నక్సలిజం భావాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసినాం. వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళు కూడా అన్న ఈ ఎలక్షన్ ఏందో తెలియదు కానీ మా హుజూరాబాద్ ప్రజలు ఇప్పుడున్నంత చైతన్యం ఏ రోజు కూడా లేరు, ఎవరికి ఏం చెప్పాలో అది చెప్తున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఇక్కడ రాజేందర్ అని అందరు హృదయాలను వాళ్ళు గెలుస్తారన్న అని ఆయన పక్క వ్యతిరేకులు నక్సలైట్లు కూడా ఇలా మాట చెప్తున్నారు. ఈ నియోజకవర్గంలో డబ్బు ప్రభావం పనిచేస్తుందా? ఎంత డబ్బు ఇచ్చినా నాకు తెలిసి అభిమానం ముందు డబ్బు మాత్రం పనిచేయదు. డబ్బు వాళ్ళది తీసుకుంటారు, ఎందుకంటే అందరి హృదయాలలో ఒకటే ఉంది, డబ్బు మాది, మమ్మల్ని దోచుకున్న డబ్బు మేము ఖచ్చితంగా తీసుకుంటాము, ఓటు వేయాల్సిన చోట వేస్తాము. లోపలికి వచ్చి చూస్తారా, ఈరోజు ఇంకొకటి జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ నమ్ముకున్నది నాయకుల కష్టాన్ని, నాయకుల చెమటను, కార్యకర్తల చెమటను నమ్ముకొని ప్రతి ఇంటికి ఇప్పటికొక్కొక్క ఇంటికి 10 సార్లు వెళ్ళినాం మేము. మమ్మల్ని కూడా గుర్తుపట్టే పరిస్థితి వస్తుంది. మాతో ఉండే ఇక్కడున్న యువకులు కూడా 10 సార్లు 20 సార్లు ఇంటికి వెళ్ళిండ్రు. భారతీయ జనతా పార్టీ రాజేందర్ అన్న ప్రేమను, రాజేందర్ అన్న అభిమానాన్ని, కార్యకర్తల కాషాయ జెండా ఎత్తుకున్న కార్యకర్తల చెమటను నమ్ముకున్నది. కానీ టీఆర్ఎస్ మేము బాడీలో చూస్తున్నాం, వాళ్ళు ప్రచారం కంటే ఎక్కువ మేనేజ్మెంట్ పోల్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర కూర్చుంటారు, ఇంటికొక్కళ్ళని పిలుస్తారు, వాళ్ళకి కావాల్సింది ఇస్తారు, మందు తాగిపిస్తారు, పంపిస్తారు, అదే ప్రచారం వాళ్ళది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి యువకులు ఎవరెవరు పనిచేస్తున్నారు వాళ్ళని గమనించి ఈరోజు ఎవరెవరు తిరిగిండ్రు, సాయంత్రం వాళ్ళని పిలుచుకోవడం, వాళ్ళని బెదిరియడం, వాళ్ళకి కావాల్సినవి ఇవ్వడం. మన భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవ్వరు కూడా లొంగట్లే. ఒక చిన్న పిల్లవాడు, వాడు బహుశా 17 సంవత్సరాలు ఉంటాయి, నాని పేరు కూడా చెప్తున్నా, వాడిని పిలిచి, రే మీ ఇంటికి వచ్చే టీఆర్ఎస్ పైసలు ఇయ్యం, ఏది ఏమంటే అన్న నువ్వు పైసలేకేమి కన్నా నేను మాత్రం టీఆర్ఎస్ తిరుగుతా, నువ్వేమన్నా చేసుకోనని అంత పెద్ద నాయకుడు వచ్చాడు. ఎవరు? నన్నపినేని నరేందర్ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ మా దగ్గర ఒక్కొక్కళ్ళని పిలుచుకొని, రే మేము కొండ మురళిని ఆడ ఓడించిన మీరెంతరా, గాంధీ కాడ మిమ్మల్ని చుట్టి కొడతా అంటే, అన్న ఎంత కొడతావు మేము కూడా చూస్తాం, మేము కూడా కొట్టేంత ధైర్యం ఉంది మాకని పిల్లలు ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. నిజంగా మా జీవితంలో మేము ఎన్నో నియోజకవర్గాలు తిరిగినాం, ఎంతోమంది నాయకులకు మేము పంజాడికి వెళ్ళినాం, కానీ ఫస్ట్ టైం జీవితంలో చూస్తున్నాం ఒక నాయకుడికి అభిమానం. ఇంత పెద్ద అభిమానం సంపాదించుకుంటే రాజకీయ నాయకుడిగా మా జీవితాలు ధన్యమవుతాయి. ఇంతకంటే ఇంకా సాధించాల్సింది కూడా ఏమీ లేదు. డాక్టర్ వెంకట్ గారు చాలా ఎమోషన్ అవుతున్నారు మీరు. ఎస్, అంటే మేము చాలా, అంటే నేను కూడా ప్రత్యక్షంగా ఎన్నికల్లో ఉన్నాం, మేము సేవలు ఉన్నాం, కానీ ఒక మనిషికి మీద
ఇన్ని శక్తులు, ఒక 30 మంది ఎమ్మెల్యేలు, 4 మంత్రులు, 500-600 మంది లీడర్ టీఆర్ఎస్ నాయకులు, వేల కోట్ల డబ్బు ముందు అభిమానం, చేసిన సేవను ఈ ప్రజలు మర్చిపోతలేదు చూడు. అందుకే ఎమోషన్ అవుతున్నాం మేము ఇక్కడ. రియల్ కూడా జీవితాలు ధన్యమవుతాయి. రాజేందర్ అన్నను చూసి మాలాంటి వాళ్ళు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. రాష్ట్ర రాజకీయ నాయకులు కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఇక్కడ. రాజేందర్ గారు వస్తే ఒక మార్పు జరుగుతుంది అంటున్నారు. ఈ మీరు చెప్పే మాటలు వింటే మిగతా నియోజకవర్గాల్లో కూడా ఒక మార్పు వచ్చే అవకాశం ఉందా? అంటే ఈ ఎలక్షన్స్ అంటేనే మేనేజ్మెంట్ డబ్బులు అనే ఒక చట్రంలో ఇప్పుడు ఉన్నాం మనం. దాని నుంచి బయటపడగలుగుతామా? ఖచ్చితంగా రాజేందర్ అన్న గిట్ట 100% గెలుస్తుండే, దాంట్లో అనుమానం లేదు. గెలిచిన తెల్లారి నుంచి రాజకీయ నాయకులు డబ్బును వదిలి, డబ్బు సంపాదన చుట్టూ వదిలి గ్రామాలలోకి వెళ్ళి ప్రజలతో సేవ చేస్తారు, ప్రజలతో మమేకం అవుతారు, ప్రజల కష్ట సుఖాల్లో ఉంటారు. ఇది ఒక భారతీయ జనతా పార్టీ రాజకీయం గురించి చెప్పట్లా నేను, రాష్ట్ర రాజకీయము, రాజకీయ నాయకుల గురించి చెప్తున్నాను మీకు ఇక్కడ. భారతీయ జనతా పార్టీకి డెఫినెట్గా ఇది ఒక బూస్టప్. డెఫినెట్గా రాజేందర్ అన్న గెలిచిన తెల్లారి నుంచి ప్రతి కార్యకర్త మళ్ళీ ఇంటింటికి వెళ్ళి భారతీయ జనతా పార్టీ గురించి చెప్తారు, భారతీయ జనతా పార్టీ గెలిచే విధంగా కృషి చేసేస్తారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సేవ మార్గంలో వెళ్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈటెల రాజేందర్ గారి గురించి మీరేం చెప్తారు? ఒకటే సెంటెన్స్ చెప్పాలా? ఇంత మంచి పేరు ఒక రాజకీయ నాయకునికి ఉంటే చచ్చిపోవచ్చు. ఒకటే సెంటెన్స్లు చెప్తున్నా, హ్యాపీగా నిద్రలో జారుకొని పైలోకానికి వెళ్ళిపోవచ్చు. మనం వెళ్ళినాక ఎంతోమంది ప్రజలు ఇలా మనల్ని ఇక్కడ గుర్తుపెట్టుకుని అది చాలు జీవితానికి.